చంద్రబాబు మోసాలన్నీ క్లైమాక్స్కి వచ్చేసాయి. ఇక ప్రజలెవరూ నమ్మే పరిస్థితులు లేదు. 2 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు వీటిని? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నవమాసాలకి నవరత్నాలని చెప్పి నవమాసాలు చేసిన జగన్మోహన్ రెడ్డి జనాలు చెప్పుతో కొట్టి ఇంత 11 సీట్లు ఇచ్చి తీర్పిచ్చినా కానీ ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా అసలు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అనే అర్హత నీకు ఎక్కడది? అమరావతిని కుప్పకూల్చావు, అన్ని సంస్థల్ని అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసావు. ఒక్కరికి ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలా. ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం అన్నా నీ హయాంలో వచ్చినాయా? అదేంటంటే వాలంటీర్లు అంటావు, వాళ్ళకి 5,000 జీతాలు అంటావు. ఇది నీ బతుకు, ఇది నీ పరిపాలన. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అనే పరిస్థితి ఆడుంది. ఒక్కొక్కటి చేసుకుంటా వెళ్తున్నారు. అన్నా క్యాంటీన్లు నువ్వు తీసేసావు, అన్నా క్యాంటీన్లు మళ్ళా పెట్టాడు. పింఛను నువ్వు పెంచుకుంటా పోయావు, కానీ ఒకే నెలలో ఫస్ట్ నెలలోనే గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ నెలలోనే పింఛను పెంచుతానన్నారు, పెంచి చూపించారు. ఇంక నీకేం కావాలా? నెక్స్ట్ మంత్ అమ్మఒడి పడుతుంది, ఆ నెక్స్ట్ మంత్ రైతులకు పడుతున్నాయి, ఏది అన్నదాత సుఖీభావ పడుతున్నాయి డబ్బులు. ఇక నీకేం కావాలా? జగన్మోహన్ రెడ్డి కడుపు మంటతో మాట్లాడటం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు అతను కరెక్ట్గా లేదండి. అతను మైండ్ సెట్ లండన్ మందులు ఆడితే కానీ మైండ్ సెట్ అవుతుంది. ఈ కళ్ళు మూసుకునే ప్రోగ్రామ్ ఏమనుకోవచ్చు అంటారు? ఎక్కడ ఎవరితో మాట్లాడినా సరే 2 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, మళ్ళీ మనం అధికారంలోకి వస్తామంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? నువ్వు 5 సంవత్సరాలు కూడా కళ్ళు మూసుకునే ఉన్నావుగా జగన్మోహన్ రెడ్డి. నీ పరిపాలనలో కూడా నువ్వు పరిపాలన ఎక్కడ చేసావు? కళ్ళు మూసుకొని ఇంట్లోనే ఉన్నావు. రోడ్డు మీద తిరిగింది లేదు, జనాన్ని కలిసింది లేదు, ఎక్కడ జనం సమస్యలు నువ్వు విన్నది లేదు. కనీసం నీ ఎమ్మెల్యేలు నీ మంత్రుల్ని నువ్వు కలిసిన దాఖలాలే లేవు. 5 ఏళ్ళు కళ్ళు మూసుకున్నావు, ఇప్పుడు కళ్ళు మూసుకుంటావు. నెక్స్ట్ కూడా నిన్ను కళ్ళు మూసి ఇంట్లోనే కూర్చోబెడతారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ ఎలక్షన్లు జరిగినాయో చంద్రబాబు నాయుడికి సిగ్గు లేకుండా తనకు ఏదైతే కనుక బలం లేకపోయినా సరే పోటీగా పెట్టాడు, ఇదెక్కడ సంస్కృతి అంటూ మాట్లాడుతున్నాడు కదా, ఎలా చూడాలంటారు మరి దాన్ని? జగన్మోహన్ రెడ్డి ఏదైనా సరే అంతకుముందు మాత్రం తెలుగుదేశం గవర్నమెంట్లో బలం లేకపోయినా అతను నిలబెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి బలం బలహీనత అని కాదండి. ఒక ఎన్నిక జరుగుతుంది, ప్రజాస్వామ్యబద్ధంగా నిలబడాలి కాబట్టి నిలబడ్డారు. గెలవని ఓన్ని అది తర్వాత సంగతి. గెలిచారు. ఇవాళ అయితే గవర్నమెంట్కి ఏమి ఇబ్బంది లేదుగా. 164 సీట్లు వచ్చినాయి, నీకు 11 సీట్లు. నీకు ఒక ఎంపీయో ఎంపీటీసీయో ఎవరో గెలిస్తే నీకు వచ్చేదేముంది? ఊరికి మాట్లాడటమే. కానీ వ్యతిరేకత వచ్చేసింది. అది ఇక్కడ కనపడుతుంది. మేము 39 గెలిచాం ఎంపీపీ స్థానాలు, అదే కానొస్తుంది కదా ప్రజల్లో వ్యతిరేకతకి. ఇంతకు మించి కావాల్సిందే ఉంది, మనం అధికారంలోకి రావడం పక్కా అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. మరి ఇంత కాన్ఫిడెన్స్ ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మాత్రం పోటీ ఎందుకు చేయలేకపోయాడు అంటారు? జగన్మోహన్ రెడ్డి అన్ని డ్రామా మాటలు, తొగ్లక్ మాటలా మాట్లాడతాడండి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఇంకొక 10 సంవత్సరాల దాకా జగన్మోహన్ రెడ్డిని నమ్మే వాళ్ళే లేరండి. ఒక అతనికి ఓటు షేర్ అయితే రావచ్చు, కానీ నెక్స్ట్ ఆ ఓటు షేర్ కూడా రాదు జగన్మోహన్ రెడ్డి. అతనికి అర్థమైంది, సొంత తల్లి చెల్లె నీకు సపోర్ట్ లేరు జగన్మోహన్ రెడ్డి. ఇంకా ప్రజలు నిన్ను ఎలా విశ్వసిస్తారని 5 ఏళ్ళు ఏదో నమ్మారు. రాజశేఖర్ రెడ్డి కొడుకు పరిపాలన చేస్తాడని అత్యంత దుర్మార్గమైన పరిపాలన చేశావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఊహల్లో బతకబాక, నిజానికి రా, ప్రజల దగ్గర పో, సమస్యలు తెలుసుకో. కనీసం నీ పులివెందుల సమస్యలు ఏందో నువ్వు అసెంబ్లీలో మాట్లాడలేని నువ్వు ఇవాళ వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నావు. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక నిన్న ఆర్కే రోజా ప్రెస్ మీట్ లో ఒక విలేకరు అడిగిన ప్రశ్న, P4 అంటూ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు, బంగారు కుటుంబాలను చేస్తా అంటున్నారు, పేద కుటుంబాలని. అంటే కనుక రోజా ఇచ్చిన సమాధానం ఏది చేసుకుంటే చంద్రబాబు కుటుంబాన్ని లోకేష్ కుటుంబాన్ని చేసుకుంటాడేమో, ప్రజలను పట్టించుకోడు చంద్రబాబు నాయుడు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అది నిజమే అనుకోవచ్చు అంటారా? 4 రోజులు నిద్రపోయి బయటకు వచ్చినట్టుంది ముర్రా గేద. ఈ ముర్రా గేద రోజా చెప్పే మాటలు మనం విశ్వసించాల్సిన పని లేదు. ఆ నగరి ప్రజలకు తెలుసు నువ్వు ఎంత దోపిడీ చేశావో, నీ కుటుంబాన్ని ఎంత బంగారమయం చేశావో, నీ అన్నదమ్ముల్ని ఎంత దోపిడీ చేశాడో, నీ మరిది కానీ నీ భర్త కానీ. నగరిలో నేను స్పష్టంగా చూశానండి పాదయాత్రలో. వీళ్ళు ఎంత దోపిడీ చేసిందంటే ఈ కుటుంబం అంత దోపిడీ చేసింది. చివరికి టీటీడీ టిక్కెట్లు అమ్ముకున్న నువ్వు కూడా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ని విమర్శిస్తున్నావు అంటే రోజా నీకు కనీసం ఆత్మ ఇది ఉండాలా, ఆత్మ విమర్శ. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. నువ్వు ఎంత అవినీతి చేసావు టీటీడీ టిక్కెట్లు అమ్ముకొని. కానీ ఆడదాం ఆంధ్రాలో నువ్వు ఎంత అవినీతి చేసావో, ఎంత డబ్బులు సంపాదించి ఎంత వెనకేసుకున్నావో అందరికీ తెలుసు. ఏంది
2019కి ముందు నీ పరిస్థితి ఏంది, 2019 తర్వాత నువ్వు మంత్రి అయినాక కానీ నువ్వు చైర్మన్గా 2 ఏళ్ళు చేసినా కానీ ఎంత సంపాదించుకున్నావు అని ప్రతి ఒక్కరికి, నగర ప్రజలకు కాదు రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు. చంద్రబాబు నాయుడు కుటుంబం, రామారావు గారి కుటుంబం ఎప్పుడైనా ప్రజాసేవకే వాళ్ళు బతికారు తప్పితే ఎక్కడా కూడా అవినీతి కానీ రూపాయి డబ్బులు తింటాం కానీ ఆ కుటుంబానికి తెలియదు. రోజా, అది నువ్వు గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇక్కడ ఇంకో విషయం కూడా గమనిస్తే కనుక ఏప్రిల్ ఫూల్ చేశాడు చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలందరినీ అంటూ మాట్లాడుతుంది కదా, అది వాస్తవమేనా మరి? ఏమండి, ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాడు. ఏప్రిల్ పూల్ చేసింది మీరు. 2019లో నవరత్నాలన్నీ నవమాసాలు చేసి ఇవాళ రోడ్లు కానీ వ్యవస్థ కానీ అన్నా క్యాంటీన్లు పెట్టడం కానీ ప్రతిదీ చేసుకుంటూ వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మోసం చేయటం అది మీ రక్తంలోనే ఉంది, మీ ఇదిలో ఉంది, మీ వైసీపీ పార్టీలోనే మోసం ఉంది. అంతే తప్పితే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఉన్నదున్నట్టు ప్రజలకి, అతని నిద్రలో కూడా ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయి వాళ్ళ సమస్యలు తీర్చాలని ఆలోచిస్తాడు తప్పితే ఎప్పుడు కూడా వ్యక్తిగత స్వార్థం చూసుకునే కుటుంబం కాదండి. నారా కుటుంబం అయినా నందమూరి కుటుంబం అయినా వాళ్ళు ప్రజల కోసమే బతుకుతారు. వాళ్ళకు మోసం అంటూ తెలియదు, ఉన్నదున్నట్టు నిజాయితీ చెప్తారు. అది అన్న నందమూరి తారక రామారావు దగ్గర నుంచి ఆ పార్టీలో ఉన్నదేనండి. అది అంటే ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు, తెలుగుదేశం పార్టీ ఎప్పుడో చనిపోయింది, ఇప్పుడు ఉన్నంతా వెన్నుపోట పార్టీ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, మళ్ళీ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ చేస్తుంది లోకేష్ అంటూ చేస్తున్న వ్యాఖ్యలు ఎందుకంటారు? ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు? రెచ్చగొట్టే వ్యవహారం ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు? ఏమండి, వాళ్ళు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడటానికి ఏం లేదు. ఎందుకంటే అత్యంత పారదర్శకంగా భారతదేశంలోనే ఉన్న అన్ని గవర్నమెంట్లు అన్ని రాష్ట్రాల కంటే మంది చాలా పారదర్శకంగా పరిపాలన జరుగుతుంది. ఎక్కడా కూడా ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఏదైనా ప్రజా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ జోడెద్దుల్లా జరుగుతుంది. వీళ్ళు మాట్లాడటానికి ఏమీ లేదు వీళ్ళ దగ్గర సబ్జెక్టు. అంబటి రాంబాబు ఏందండి, ఎప్పుడో భూమి పుట్టినప్పుడు 83లోనో 84లోనో 89లోనో ఒకసారి గెలిచినట్టున్నాడు అంబటి రాంబాబు. మొన్న ఏదో గాలిలో గెలిచాడు. అతను బతుక్కి వార్డు మెంబర్ కూడా కాలేడు. నెక్స్ట్ అతనికి తెలుసు ఇంకా అతని దగ్గర ఏం సబ్జెక్ట్ లేక ఇట్లాంటి బోక్ కబుర్లన్నీ చెప్తున్నాడు తప్పితే సంజనా సుకన్య గురించి ఏం చెప్తావు అంబటి రాంబాబు అంటే ఏమి చెప్పలేని వ్యక్తి అతను. పోలవరం గురించి ఏం చెబుతావు అంటే నాకేం సబ్జెక్టే లేదు, సబ్జెక్ట్ తెలియదు అన్న వ్యక్తి అతను. అతని మాటలను అసలు మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదన్న. సరే, ఎందుకని ఈ వైసీపీ నాయకులందరూ ఆర్కే రోజా కానీ లేదంటే కనుక ఈ అంబటి రాంబాబు కానీ మిగతా నాయకులు కానీ ఎందుకని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు? అసలు వీళ్ళు అసలుకి పదే పదే ఎందుకని వాళ్ళ భాష ఇంకా ఎందుకని మార్చుకోలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు? ఏమండి, ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదని కుక్కతోక గోదావరి ఈదినా కుక్కతోక పట్టుకొని దాని ఇది వంకర బాధ అన్నట్టుగా వీళ్ళ బుద్ధే అలా అండి. ఆ బుద్ధి అలానే ఉంది. వాళ్ళకి ఇప్పటికీ బుద్ధి రావట్లా, వాస్తవాలకి దగ్గరకు రావట్లా. అసలు మనం రాష్ట్రానికి ఎంత డ్యామేజ్ చేసామన్న పశ్చాత్తాపం లేదండి. ఇంకా అదే అధికార మత్తులో మాట్లాడుతున్నారు తప్పితే ఒక్కసారన్నా నిజంగా బతకటం, నిజాయితీగా బతకటం, నిజం మాట్లాడటం నేర్చుకోండి రోజా కానీ అంబటి రాంబాబు గారు. రెడ్ బుక్ పరంగానేనట్టుగా పాప రోజా మీద కేసు పెట్టింది. ఆడుదాం ఆంధ్రాలో అసలు స్కామ్ ఏం జరిగిందంటుంది కదా. అది బైరెడ్డికి ఏం సంబంధం, నా శాఖతోటి బైరెడ్డిని అనవసరంగా ఇరికిచ్చారు కేసులో అంటుంది కదా. ఏందంటారు ఇదంతా? రెడ్ బుక్ లో భాగమే అనుకోవాలంటారా? అసలు రోజా మినిస్టర్ ఎలా అయిందో అసలు రోజాకి ఏమన్నా సబ్జెక్ట్ తెలుసో నాకైతే అర్థం కావట్లేదండి. అతను శాప్ చైర్మన్ బైరెడ్డిని టైంలో ఇద్దరు కలిసి స్కామ్ చేశారు. అది పచ్చి నిజం. చిన్న పిల్లగాడిని అడిగినా మీరు వైసీపీ గవర్నమెంట్లో మీరు రూపాయి తినకుండా ఏ పని చేయలేదు. అది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యే చెప్పుతో కొట్టి ఓడించినా కానీ ఇంగు సగ్గు ఎగ్గు లేకుండా పిచ్చి మాటలన్నీ. ఏ నియోజకవర్గమైనా 60-70 వేలు 30 వేలు 40 వేలు మెజార్టీలతో ఓడిపోయారు. ఎందుకంత ప్రజా వ్యతిరేకత వచ్చింది? మీరు చేసిన అవినీతి. ఏ స్కీమ్ అయినా ఏదైనా సరే స్కామ్ లేకుండా మీరు చేయలేదు. వైసీపీ పాలనలోనే అత్యంత భారతదేశంలోనే ప్రపంచంలోనే అత్యంత స్కాములు పరిపాలన లేదంటే అది జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఒక్కడికి అర్థమైంది. ఇలాంటి ఊర కుక్కలు వచ్చి రోడ్డు మీద వాగుతూ ఉంటాయండి, వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ అత్యంత పారదర్శకంగా గవర్నమెంట్ పనిచేస్తూ ఉంది. రోజా కానీ అంబటి రాంబాబు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళని ఒక బఫున్లా చూస్తున్నారు తప్పితే జనాలు మరో కేఏ పాల్ కంటే అత్యంత ఘోరంగా వీళ్ళని అనుకుంటున్నారు తప్పితే వీళ్ళ మాటలు ఎవరు నమ్మేటట్టు లేరు. వీళ్ళు ఏది చెప్పినా ఆంధ్ర ప్రజలు విశ్వసించరు.